నమస్తే వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు అద్దంకి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి। ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు। చంద్రబాబు నాయుడు ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు। అలాగే అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి। కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు। రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు అనేవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాలని పార్టీ నాయకులు తెలియజేశారు। అందరికీ నమస్కారం। ఈరోజు అద్దంకి పట్టణంలోని పోతురాజుగడ్డలో గల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా 75వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ఏర్పాటు చేయటమైంది। దీనికి ముందు మా గుట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు మేము పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు, అభిమానులు అందరికీ వచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం। అమరావతి రూపశిల్పి, అజాత శత్రువు, రానున్న రోజుల్లో ఒక పోలవరమే కాదు రాష్ట్రం మొత్తానికి సర్వతోముఖాభివృద్ధికి కాంక్షిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈరోజు మనందరం మధ్య ఉన్నాడు। ఇదే విధంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటా ఈ శతాబ్దపు యుగ పురుషుడు అనిపించుకోవాలని మనసా వాచా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు। అందరూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత రాజీవ్ గాంధీలో హర్షబాబు వస్తున్నాడు, మనందరూ అక్కడికి అన్న 2 మాటలు మాట్లాడండి, వెళ్ళవాకండి। నర్రా సురేష్ అని నేను 5 వేలు మేము తక్కువ కొరసపాడు మండలం మేదరమెట్ల తిమ్మన్నపాలెం గ్రామంలో మార్చి నెలలో ఒకే రోజు 2 దొంగతనాలు జరగగా అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా దర్యాప్తు చేస్తుండగా శనివారం సాయంత్రం మేదరమెట్ల జంక్షన్లో అనుమానంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పడంతో చీరాల డీఎస్పీ మొయిన్ దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు। వారి వద్ద నుంచి 120 గ్రాముల బంగారం, 2 ద్విచక్ర వాహనాలు రికవరీ చేశారు। దొంగలను వేగంగా పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐలు రఫీ, సురేష్, వినోద్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు। వేసవి కాలంలో ఊరు వెళ్లేవారు ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచవద్దని డీఎస్పీ మీడియా ద్వారా ప్రజలకు సూచించారు।
నిర్వహించారు. 1/4/2025 సాయంత్రం 6:30-7 గంటల టైంలో మన మేదరమెట్ల అవుట్స్కట్స్ దగ్గర 2 చైన్ స్నాచింగ్లు 5 నిమిషాల వ్యవధిలో జరిగింది. మీ అందరికీ తెలిసి ఉంటుంది. దాంట్లో ఇద్దరు మోటార్ బైక్ మీద వచ్చేసి ఇద్దరు మహిళల మెడల్లోంచి చైన్ స్నాచ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. బాగా కలకలం జరిగింది అది. ఆ రోజు అందరూ కూడా యాక్చువల్గా సీఎం గారి బందోబస్తు చినగంజాం ఏరియాలో ఉంటే అందరూ కూడా బందోబస్తులో ఉన్నారు. బందోబస్తు నుంచి రావడం ఈ ఇన్ఫర్మేషన్ మీద వెంటనే ఎస్పీ బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ దూడి గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ సాంకేతికత ఇవన్నీ కూడా సీసీ క్యామ్స్, డ్రోన్ కెమెరాలు, అట్లాగే టవర్ డంప్స్ అవన్నీ ఈ సాంకేతికత ఉపయోగించి వెరిఫై చేస్తూ ఉన్నాము. అదే సమయంలో మన పక్క నైబరింగ్ జిల్లా అయిన ప్రకాశం జిల్లాలో కూడా చైన్ స్నాచింగ్స్ పాల్పడ్డారని చెప్పేసి గత వారం రోజుల నుంచి చైన్ స్నాచింగ్ వరుసగా జరిగింది అక్కడ కూడా ప్రకాశం జిల్లాలో. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో, చీమగుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో, అట్లాగే కొనకరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చైన్ స్నాచింగ్ జరిగింది. ఇవన్నీ ఒక సీక్వెన్స్ ప్రకారం ఉండేటప్పటికీ వాటన్నిటి మీద మనం టెక్నాలజీ ఉపయోగించేసి సీసీ క్యామ్స్ పరిశీలించి ఒక క్లూస్ రాబట్టడం జరిగింది. ఆ క్లూస్ వచ్చిన దాని మేరకు మనం ఈ చైన్ స్నాచింగ్స్ చేసిన వాళ్ళు ఈ దర్శనాల ఏడుకొండలు, ఇతను ఈతముక్కల గ్రామం, ఇతను కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా. అట్లాగే షేక్ ఆషిద్, ఇతను కూడా ఈతముక్కల గ్రామం, కొత్తపట్నం మండలం. వీళ్ళు చేసి ఉంటారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేసే సమయంలో ఈరోజు అంటే 19/4/2025 తేదీన మనకి మేదరమెట్ల వై జంక్షన్ దగ్గర ఈ ఇద్దరు ముద్దాయిలు మళ్ళీ మోటార్ బైక్ మీద మన మేదరమెట్ల వైపు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు మన అద్దంకి రూరల్ సిఐ గారు మల్లికార్జున గారు, అట్లాగే మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ, కొలిసపాడు ఎస్ఐ సురేష్ గారు, అట్లాగే జేపొంగలూరు ఎస్ఐ వినోద్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ టీము అంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు నా సూపర్విజన్లో వీళ్ళు గత కొంతకాలం దాదాపు 20 days నుంచి ఇదే కేసు మీద వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. గత అద్దంకి రూరల్ సిఐ గారు, తర్వాత మేదరమెట్ల ఎస్ఐ గారు, మన జేపొంగలూరు ఎస్ఐ అండ్ కొలిసపాడు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అంతా తిరుగుతూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు 2024 సంవత్సరం అంటే పోయిన సంవత్సరం 6వ నెలలో మన మేదరమెట్లలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. దాన్ని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు, అది కూడా చేసింది వీళ్ళే. అట్లాగే 1వ తేదీన ఈ నెల 1వ తేదీన జరిగిన 2 చైన్ స్నాచింగ్స్ని వీళ్ళే చేసినట్టు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఒంగోలు తాలూకా పరిధిలో జరిగిన ఒక చైన్ స్నాచింగ్ కూడా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అట్లాగే కొనకొండమిట్ల పరిధిలో కూడా జరిగిన ఒక చైన్ స్నాచింగ్ కూడా ఒప్పుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా వచ్చి ఎక్కడెక్కడైతే ఒంటరి వృద్ధ మహిళలు ఉంటారో వాళ్ళని రెక్కి చేసుకోవడానికి వస్తున్నట్టుగా వచ్చి మేదరమెట్లలో ఒక మోటార్ బైక్ యమహా FZ మోటార్ బైక్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇది సింగరాయకొండ వాళ్ళకి సంబంధించిన ఆయన వేరే పని మీద ఇక్కడికి వచ్చినప్పుడు బైక్ పార్క్ చేసి ఉన్నారు. బైక్ పార్క్ చేసి ఆయన పనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ బైక్ని దొంగతనం చేసి ఆ బైక్ మీద ఈ అఫెన్స్లు చేయడం జరిగింది. ఈ ముద్దాయిల దగ్గర నుంచి ఆ 2 యమహా FZ మోటార్ సైకిల్, అట్లాగే యమహా MT మోటార్ సైకిల్ని కూడా మనం రికవరీ చేసాం, బయట ఉన్నాయి. కవర్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ ఉంటారు పోలీసులు. అక్కడేం చేసుకోవాలి. సురేష్ ఏదైనా టీం వర్క్ చేస్తే సురేష్ సురేష్ ఇప్పుడైనా ప్రశాంత తృప్తిగా కనుక్కున్నాము.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ ఆశీస్సులతో తెలుగు యువత ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ హాజరై ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ ఆడి సరదాగా గడిపారు. పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సమానంగా తీసుకుని ఆడుకోవాలన్నారు. అనంతరము రాజీవ్ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు ఏర్పాటు చేయగా మంత్రి తనయుడు హర్షవర్ధన్ హాజరై కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఇంకా ఎన్నో మంచి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు. మన తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సరం జన్మదిన వేడుకలు రాజీవ్ కాలనీలోని 5వ వార్డు రాజీవ్ కాలనీలో ఘనంగా ఏర్పాటు చేయటువంటి టోర్నమెంటు. ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మినిస్టర్ గారి వాళ్ళ కుమారుడు హర్ష గారికి కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినారు. వారికి ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు గారి పుట్టినరోజుకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్కి విచ్చేసిన హర్షబాబు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు గారి యొక్క విజన్ 2047 అని చెప్తున్నారు. అంటే 2047 వరకు కూడా ఆయనే సీఎంగా ఉండాలని మనందరం కోరుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రాష్ట్ర సీఎం అయితే ఎవరైనా ఆనందపడతారు. ఆయన చాలా బాధపడ్డాడు. కారణం ఎందుకంటే గత ప్రభుత్వం ఆ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలంటే ఆయన మరింత కాలం విజన్ గా 2040 వరకు సీఎంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటివరకు వాళ్ళు తొందరగా ఫీలింగ్ సెట్ చేసుకోవాలన్నా. ఈ మ్యాచ్ వెళ్తారు ఇక వెంకట్రా 5వ తారీఖు అయితే 5 గానీ 6 గానీ అంతే. ఫోన్ పెట్టి మీరు కావాలి. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి రవికుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రవికుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి హర్ష్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి హర్ష్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే సీఎం గారికి. హ్యాపీ బర్త్డే. ఏందమ్మా
అద్దంకి పట్టణంలోని రామ్నగర్లో ఉన్న షిరిడి సాయి షాపింగ్ మాల్ ఆదిత్య ఫంక్షన్ హాల్ నందు ఆదివారం కట్టా రామకోటేశ్వరరావు డిగ్రీ కళాశాలలో 1991-94 సంవత్సరం వరకు BA చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మోహన్ రావు, అధ్యాపకులు ప్రభాకర్ రావు, సాంబశివరావు పూర్వ విద్యార్థులు హాజరై ఆత్మీయంగా పలకరించుకొని నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పరిటాల ఆదినారాయణ, పూర్ణచంద్రరావు పర్యవేక్షణలో జరిగింది. My heart is bubbling with joy to see you all the best 1991-94 nearly 32 years back. All of you are senior citizens of India now. You are not boys or girls. All of you are very, very grown up, very responsible citizens of India. Really, there is nothing to advise to anything, because all of you are very well educated, already working in different disciplines. So there is no need to tell you the responsibilities of the even as your teacher of nearly 32 years back. I want to advise you one thing. You do your job in whatever job you are. Carefully, slip short, work is not advisable. That is not good. So, what I want to tell you is, what are the work that is entrusted to you, either by the government or by the management or whatever it may be. You do it perfectly, responsibly and carefully. If you do in that way, you will be honored by the society. And I advise you all to educate your children well and encourage others also to be educated, because education is very, very important for a human being. Without education, man or human being is a hero. To educate your children and encourage others also to be educated and give them good education. Education గురించి పాత కవులు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. అవి నేను కొద్దిగా రాసుకున్నాను, వాటిని మీకు చెప్తా జాగ్రత్తగా. మే 7వ తేదీన వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవ కార్యక్రమం అద్దంకిలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షులు చెందుపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో వేంచేసి ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో ఆరాధన మహోత్సవానికి సంబంధించి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవం వైభవంగా నిర్వహించాలని ఆయన పునర్నిర్మాణ కమిటీ నిర్ణయించిందని, మే 7వ తేదీన జరిగే ఆరాధన మహోత్సవం రోజున సుమారు 5,000 మంది భక్తులకు అన్నదానం జరుగుతుందని, అన్నదానంకు భక్తులు వారి వంతుగా విరాళములు అందజేయాలని శ్రీనివాసాచారి చెప్పారు. రోజు అద్దంకి పట్టణంలో కాకానిపాలెంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో దేవస్థాన అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మే 7వ తేదీన దైవాంశ సంబుద్ధుడు, భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన రచయిత శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆరాధన మహోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే ఆన్వాయితీగా ఈ సంవత్సరం కూడా
ఆ స్వామివారి సజీవ సమాధి అయిన పర్వదినాన్ని పురస్కరించుకొని 50 మంది భక్తులు ఆయన్ని దర్శించుకొని మరి ఎన్నో ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. మరి ఆ స్వామివారి ప్రసాదాన్ని వారి యొక్క అనుగ్రహంతో భక్తుల సహసహకారాలతోటి మరి ఈ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో దాదాపు ఒక 5,000 మందికి అన్న సంతర్పణ చేయాలని మహాసంకల్పం దైవంతో ఈరోజు కార్యక్రమంలో తీర్మానించడమైంది. కావున 50 మంది భక్తులు అద్దంకి పట్టణం మరియు పరిసర ప్రాంతంలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించే స్వామివారి కృప కటాక్షకి స్వీకరించాలని కోరుతూ, అదేవిధంగా భక్తులు ఎవరు తోచినంత వారి అన్నదాన కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కరించి కోరుతూ ఉన్నాం. కాకానిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానమందు రేపు మే నెలలో 7వ తారీఖు జరగబోయే ఆరాధన మహోత్సవానికి జరగాల్సిన కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులందరూ హాజరై ఉన్నారు. ఈ కమిటీ సభ్యుల ఉద్దేశ ప్రకారం సుమారు ఆ రోజున ఆరాధన మహోత్సవం రోజున 5,000 మందికి స్వామివారి ప్రసాదంగా సంఘం వారు ఏర్పాటు చేస్తున్నారు ధర్మకర్తల ఆధ్వర్యంలో, అట్లాగే భక్తుల ఆధ్వర్యంలో. కనుక కాకానిపాలెం మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందే కోరుతున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరపటం కాకానిపాలెం వారి భక్త బృందం కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నందువల్ల వారికి స్వామివారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్నే కమిటీ సభ్యులకు కూడా కార్యక్రమాలందరికీ సక్రమంగా హాజరవుతూ ఎవరు అప్పగించిన పనులు వారు చేస్తున్న సభ్యులకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి గోవింద మామకి ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని వర్క్ బోర్డు చట్ట సవరణకు వ్యతిరేకంగా సంతమాగులూరు మండలంలోని ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని పుట్టంవారిపాలెం జంక్షన్ నుండి సంతమాగులూరు ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వర్క్ బోర్డు ఆస్తులను ప్రభుత్వం తమ ఆధీనంలో తీసుకుని ముస్లిం మైనారిటీ సమాజాన్ని బలహీనపరిచేలా కేంద్రం కుట్ర పడుతుందని ఆరోపించారు. వర్క్ బోర్డు చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు చట్టాన్ని, రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు చట్టాన్ని, రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు చట్టాన్ని, రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు చట్టాన్ని. ये अपने पानी का देखने डिस्पोजल करता है ग्लास वाला वो अपने पानी के देखने का ऑटो में रद्द చేయాలి నూతన చట్టాన్ని, రద్దు చేయాలి అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతయ్య భవనంలో శనివారం రాత్రి రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సభ నిర్వహించగా ముందుగా ప్రముఖుల చిత్రపటాలకు సాహిత్యవేత్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర సమరయోధుడు అద్దంకి తొలి శాసనసభ్యులు నాగినేని వెంకయ్య జీవిత విశేషాల గురించి విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కోట అంజమ్మ, సినీ నటుడు గొల్లపూడి మారుతిరావు సినీ జీవిత విశేషాల గురించి చందలూరి నారాయణరావు వివరించారు. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి పసుమర్తి కోటయ్య ప్రతి నెల ప్రతిభామూర్తుల సభను ఏర్పాటు చేసి సాహితీ, సినీ, రాజకీయ నాయకుల గురించి విశ్లేషణ చేసుకునేందుకు మంచి అవకాశం కల్పించారని వక్తలు తెలిపారు. ఆగ్రహించిన బ్రిటిష్ పాలకులు వెంకయ్య గారిని అరెస్ట్ చేసి 6 నెలల జైలు శిక్ష, 600 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఆ శిక్షలో భాగంగా
బాపట్ల రాయవెల్లూరులో 6 నెలలు కఠిన కారాగార శిక్షణ అనుభవించారు. జైలు నుంచి విడుదలైన పిలుపు కూడా వెంకయ్య గారు అదే ఉత్సాహంతో అదే స్ఫూర్తితో స్వాతంత్రం సిద్ధించే వరకు నిర్విరామంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యానంతరం ఆయన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ వారి తండ్రి గారి వారసత్వంగా గ్రామ వంశంగా బాధ్యతలు నిర్వహిస్తూ గ్రామంలోని రైతులందరికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచారు. ఆయన రైతు బాంధవుడిగా పేరు పొందిన ఎన్టీ రంగా గారు 1951లో కృషికార్ లోక్ పార్టీని స్థాపించడం జరిగింది. నెహ్రూ గారితో సైద్ధాంతిక విభేదాల వల్ల విభేదించి కృషికార్ లోక్ పార్టీని స్థాపించడం జరిగింది. సహజంగా రైతు బంధువైన వెంకయ్య గారు కూడా ఆ మార్గంలో నడిచి ఎన్జీ రంగా గారిని మార్గంలో నడుస్తూ ఆ పార్టీ కోసం విశేషంగా కృషి చేయడం జరిగింది. 1951లోనే ఆయన ఢిల్లీ వెళ్ళి అప్పటి కేంద్ర మంత్రి గుంజారీ లాల్ నందా గారి తర్వాత ఆపద్ధర్మ ప్రధానిగా కూడా పనిచేశారు. గుంజారీ లాల్ నందా గారిని కలిసి కళలను పోషించినటువంటి గ్రామం. అయితే ప్రస్తుతం ఒక 5 మాత్రమే ఉన్నాయి. తజ్మా పెట్టదని దేవాలయాలకు వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే నేను కొంచెం బయటకు వచ్చి ఈ పౌరాణిక 6వ నుంచి వేస్తూ ఉన్నాను. ఎన్నో పాత్రలు వేశాను. బాలనాగములు బాలవర్తిగా, అలానే తిరుపతమ్మ కథలో గోపయ్యగా, గౌపాఖ్యానాలు కృష్ణుడు, ఆ తర్వాత ఈ రాయబారంలో కృష్ణుడు అర్జునుడు, పప్పలాగంలో అర్జునుడు, పరగశీలో అర్జునుడు, కృష్ణుడు ఇట్లా వేస్తూ వచ్చాం. ఇక హరిశ్చంద్రుడు అంటే వేసి దాన్ని ఇక తీసేసారు. అలా ఒక్కొక్క ట్రెండ్ ఒక్కొక్క నాటకం వచ్చినప్పుడు అదే నాటకం అందరూ వేస్తూ ఉండేవాడు. అలా వేసిన తర్వాత ఇప్పుడు బిడవ మంగళ పాత్రలో కొంచెం రాణికి వచ్చి జనం అంతా కూడా బిడవ మంగళ అంటే పంతులు గారు పర్వాలేదుగా, ఆ నటన కానీ ఆహార్యం కానీ ఆ పద్య పదవి బాగుంది అన్నారు. దాని నుంచే అయితే పాలకూరు నారాయణరావు గారు 100 సంవత్సరాల క్రితం 3 ఇతివృత్తాల మీద వారు రాశారు. ఒకటి వ్యభిచారం వల్ల అనర్థాల మీద చింతామణి నాటకం ఒకటి, అలానే మద్యపానం నిషేధించడానికి దాని మీద మధుసేవన్ ఒకటి, వరకట్నం నిషేధం మీద ఒకటి, ఇట్లా రాసిన వాటి వీటిలో చింతామణి నాటకమే బాగా ఫైల్లోకి వచ్చింది. ఎందుకంటే దాంట్లో కాసేపు కామెడీ పాటలు, అలానే ట్రాజడీ అన్ని రకాల నవరసాలు ఉన్నాయి కాబట్టి అది కొంచెం వినగలుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మాధ్యమాలకు అది కొంచెం దగ్గరగా ఉంది. దాంట్లో బిడమంగళుడు ఒక మహాపండితుడు, 4 వేదాలు అభ్యసించినటువంటి పండితుడు. ఆయన ఫస్ట్ ఏం చెప్తారంటే పురాణ సీన్లో కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబుమైన సంసారముందు భాగ్యము స్వర్గముకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భాగ్యము స్వర్గముకటి కల్పనము చేసే పురాణ పురుషుడు అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద దక్షిణ బలిజిపాలెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కర్ణా సాయి పర్యవేక్షణలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ యువకులందరూ కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అద్దంకి కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపాలిటీ దగ్గర కార్యక్రమం జరుగుతుంది. అభివృద్ధి అనేది అభివృద్ధికి చిరునామా నారా చంద్రబాబు నాయుడు గారు. నాటికి నేటికి ఈనాటికి కూడా అభివృద్ధి అంశాలే తప్ప మరి అంశాలు లేకుండా ప్రజల పక్షాన ముందుకెళ్తూ రాష్ట్ర ప్రగతే ప్రజా సంక్షేమమే తన లక్ష్యంగా ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని ఎవరెస్ట్ శిఖరానికి ఎత్తులో ఎత్తాలని రాష్ట్ర నలుమూలలా కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్న 70 సంవత్సరాల్లో కూడా యువకుల్లో పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అద్దంకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి కార్యకర్తకి అభినందనలు. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరం ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుండి కేక్ కట్ చేయడానికి కేక్ కట్ చేస్తున్నాము. అలాగే మేము ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.